ఇప్పుడే కదా జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండి ప్రజల అభిప్రాయం ఎట్లా ఉంటుంది, మిగతా సినీ నటుల స్పందన ఎట్లా ఉంటుంది అన్నది చూడాలి. ఎందుకంటే సినిమా నటులు వెళ్తే జనం ఎగబడి రావడం అన్నటువంటిది సహజం. వాళ్ళకి అందులో వాళ్ళని తప్పుపట్టాలా, జనాల్ని తప్పుపట్టాలా? ఇలా వెళ్ళినప్పుడు ఏదన్నా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినాయి, ఒక హీరోని అరెస్ట్ చేయడం ద్వారా ఒక సంకేతం ఇప్పుడు ఇచ్చింది. ఇది నిజమైతే రేపటి నుంచి ఏ హీరో కూడా ఏ ప్రోగ్రాంకి వెళ్ళాలని భయం. బట్టల కొట్టు ఓపెనింగ్కి సినిమాల్లో సైడ్ యాక్టరో లేకపోతే అనసూయ రష్మి వెళ్తే కూడా జనం ఎగబడి వస్తారు. అక్కడ ఏదైనా తొక్కిసలాట జరిగితే ఇక పైన వాళ్ళని అరెస్ట్ చేస్తారని అర్థం. అంతే కదా. యాక్చువల్గా మనం ఉద్దేశపూర్వకంగా తొక్కిసలాట చేస్తానో, ఉద్దేశపూర్వకంగా హత్యకి పాల్పడితేనో, ఉద్దేశపూర్వకంగా ప్రజలు తొక్కిసలాట జరగాలని చేస్తేనో ఆ యాక్టర్కి సంబంధం అవుతుంది. కానీ అక్కడ జరిగింది ఏంటి? సినిమా చూడటానికి తను వెళ్ళాడు, అది ఆటోమేటిక్. తన సెక్యూరిటీ చేతిలో చచ్చిపోయినా అతని బాధ్యత అవుతుంది. కానీ తను సినిమా చూడటానికి వెళ్ళినప్పుడు అతన్ని చూడటానికి వచ్చిన తొక్కిసలాటలో ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అంటే టోటల్ సినిమా రంగం షాక్ అయిపోయింది. ఎందుకు? ఓ పక్కన పుష్ప సూపర్ హిట్ అయ్యి 1000 కోట్ల రూపాయల బడ్జెట్ దాటితే అంతటి సంచలనాత్మకమైనటువంటి సందర్భంలో ఒక్కసారిగా అరెస్ట్ అన్నటువంటిది సంతోషాన్ని దిగమింగేటటువంటి పని చేయటం, ఒక తొక్కి అవతల పడేసేటటువంటి పని చేయటం. రెండవది ఆ టెంపర్ని చంపేయటం. ఇందులో అల్లు అర్జున్ ఉద్దేశపూర్వక దోషం ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు. వాళ్ళ సెక్యూరిటీని ఏమన్నా తంతే చచ్చిపోయాడంటే అప్పుడైనా సెక్యూరిటీ బాధ్యత అవుతుంది, కానీ అల్లు అర్జున్ది కూడా బాధ్యత అవుతుంది. కానీ అక్కడ జరిగినటువంటి దాంట్లో తొక్కిసలాట్లో అల్లు అర్జున్ అరెస్ట్ అంటే ఇప్పుడు దేశంలో ఈ సినిమా హీరోలు, సినిమా యాక్టర్లు ఎక్కడో చోట ప్రోగ్రాంకి వెళ్తుంటారు. రేపటి నుంచి వాళ్ళందరికీ కూడా ప్రోగ్రాంలు మానేయాలి. లేదా అక్కడ కరెక్ట్గా చూడాలంటే ఎవరు చూడాలా? వాళ్ళు వాళ్ళ చుట్టూ సెక్యూరిటీ పెట్టుకోగలరు, కానీ వచ్చిన జనాల్ని పోలీసులే చూడాలి కదా. ఇప్పుడు అక్కడ కూడా పోలీసులే ఉన్నారు కదా. పోలీసులు నుండి జరిగిన తొక్కిసలాట్లో హీరోని తీసుకెళ్తే ఏ విధమైనటువంటిది అవుతుంది? ఇప్పుడు సినీ రంగం మొత్తం షాక్ అయింది. వాళ్ళు ఎలా స్పందిస్తారు? రేవంత్ని అభినందిస్తారా, మాట్లాడరా, లేదంటే దీన్ని వ్యతిరేకిస్తారా? దీని ఆధారంగా దేశవ్యాప్తంగా సినిమా యాక్టర్ల బ్రతుకులు భవిష్యత్తు ఆధారపడవు.